నెక్స్ట్ గంగాధర్రావుకి వీరు కూడా మాకు అందుబాటులో లేకపోయారు. జార్జ్ డి ప్రిన్సిపల్గా హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిపోయి హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజీలో ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా చేస్తూ వస్తానని ఫ్యామిలీతో బయలుదేరి కూడా వారు కూడా రాత్రి అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ కృష్ణారావు జీవి, దయచేసి వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు గోరంట్ల వెంకటకృష్ణారావు. నేను కనగాల నుంచి డైలీ వచ్చేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈశ్వర ప్రసాద్, పాపారావు, విజయరామరాజు అందరూ కలిసి హ్యాపీగా వెళ్తూ ఉండేవాళ్ళం. కాకపోతే నాకు 3 పాపలు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను చేనేత వృత్తి చేస్తూ ఉంటాను. అంతకన్నా నేను ఎక్కువ చెప్పాలి. నెక్స్ట్ మల్లేశ్వరరావు వీరు కూడా ఎక్కడ ఉంది తెలియలేదు. మొయిన్ బేగ్, నెక్స్ట్ మొయిన్ బేగ్, ప్లీజ్ కమాండ్ డయాస్. ఫస్ట్ మా గురువులందరికీ నమస్కారం. అండ్ ఈ టోటల్ ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్లస్ వారి ఫ్యామిలీస్కి పిల్లలుగా నమస్కారం. నా పేరు మోయిన్ బేగ్. మేము 10th క్లాస్ బి సెక్షన్లో ఉండేవాళ్ళం అల్లాబక్షి అండ్ గ్రూప్లో. అండ్ నాకు సంతోషం ఏంటంటే ఒకరోజు నేను సండే రోజు ఇట్లా మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నప్పుడు సప్లై పోయినప్పుడు ఇది ఏంటి సప్లై పోయింది, డిపార్ట్మెంట్ మాకు పరిశ్రమ చేస్తున్నారు అనుకున్నాను అనమాట. ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఈ ఫోన్ కాల్ ఎవరు చేస్తుంటారంటే ఈయన గారు చెప్పారు, నేను శేషగిరిరావు. అంటే నాకు గుర్తు వచ్చింది, మా గురువు గారు ఉండేవాడు డిఫెన్స్లో, శేషగిరిరావు ఆయన పేరు గుర్తొచ్చింది నాకు. కాదు మీ క్లాస్మేట్ శేషగిరిరావు అంటే నాకు క్లిక్ అయిందండి. ఏంటి శేషగిరిరావు అంటే వైట్ డ్రెస్. నేను అప్పుడే వైట్ డ్రెస్ అయినా 73లో బ్లాక్ అండ్ వైట్ వేసేవాడు. అప్పుడే నాకు క్లిక్ అయింది. అప్పుడే వైట్ అండ్ వైట్. ఓ నేను అండి అంటే మీ నంబర్ ఎవరు ఇచ్చారు మీకు అని అడిగినాను. అడిగితే మీ రిలేటివ్స్ ఇచ్చారు మసీద్ దగ్గర, అదేపని మసీద్ దగ్గర. అంటే చాలా సంతోషం. అంటే మాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే అంత హ్యాపీనెస్లో నీళ్ళు వచ్చేసినాయి నాకు. నేను తప్పకుండా వస్తానని చెప్పేసి వెంటనే లెగిసి టక్కన టికెట్ బుక్ చేసుకున్నాం. నేను, మా ఫ్యామిలీ అండ్ మా అబ్బాయి 3 బుక్ చేసుకున్నాం. కానీ కారణం మా అబ్బాయి రాలేకపోయాడు. అండ్ ఇదే స్కూల్లో మాస్టర్ గారి గురించి చెప్పారు, NDS మాస్టర్ గురించి. నాకు ఒక ఎయిమ్ ఉండేది డిఫెన్స్లో జాయిన్ అని చెప్పేసి. 10th అయిన తర్వాత నేను డిఫెన్స్లో జాయిన్ అయ్యానండి. 26 years టోటల్ సర్వీస్ చేసినాను. న్యాయస్థులాగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి కూడా నేను నియర్ అబౌట్ 10 years అవుతుంది. 10 years నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్లీ హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్పి ఒక చారిటబుల్ ట్రస్ట్లో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఫ్రీ ఆఫ్గా. దానికి సీఎం గారు ఎవరైతే సీఎం వాళ్ళు దానికి మెయిన్ హెడ్గా ఉంటారు. అలా దాంట్లో 10 yearsగా నేను సర్వీస్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి హ్యాపీనెస్ ఏంటంటే నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డే, ఇప్పుడు నేను చేసి కూడా ఎలక్ట్రికల్ ఫీల్డే. టోటల్గా ఎట్లాగంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇచ్చినందువల్ల మాకు సంతోషం ఏమొస్తుందంటే మా పిల్లలు ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తున్నారు, అబ్రాడ్లో కూడా పనిచేస్తున్నారు. అది మాకు సంతోషంగా ఉన్నది. నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటే 1981లో మ్యారేజ్ అయింది. మాది అత్తగారి ఇంటూరు అండి మాది. అండ్ సిన్స్ 11 years మేము ఇక్కడ బట్టిప్రోలు ఎవరు ఉండట్లేదు. ఓన్లీ మా ఇంట్లో ఖాళీ స్థలం ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము అక్కడ సెటిల్ అయిపోయి అక్కడే ఉంటున్నాము. సొంత ఇల్లు చేసుకుని అక్కడే ఉంటున్నాము. మా బాబు ఒక అబ్బాయి, మాకు అబ్బాయిది బీటెక్ అయిపోయింది. ఇతను ఇన్ఫోసిస్లో ప్రజెంట్ పనిచేస్తున్నాడు. అండ్ ఈ కార్యక్రమానికి ఇంత కృషి చేసి మా మిత్రులందరూ దీనికి ఎంతో రిస్క్ తీసుకుని ఇక్కడ నన్ను పిలిచారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు శేషగిరి వెనకాల చాలామంది ఫస్ట్ అడగానే ఈశ్వరరావు ఎక్కడ అడిగాను లేదా? ఈశ్వరరావు గారు అంటే ఏ రోజు అని చెప్పాడు ఫస్ట్ నేను పేరు. ఎందుకంటే మేము చదువుతున్నప్పుడు కొద్దిగా కాంపిటీషన్ ఉండేదండి. బి సెక్షన్ కూడా అబ్దుల్ వాహాద్ గారికి ఎప్పుడు నాకు కాంపిటీషన్ ఉండేది. అబ్దుల్ వాహాద్కు మార్కులు ఎక్కువ, నాకు ఎక్కువ. అదే కమరుద్దీన్ ఒక అబ్బాయి ఉండేవాడు మా దగ్గర, ఆంధ్ర బ్యాంక్. మనకు కాంపిటీషన్ ఉండదు ఎప్పుడు కూడా. అల్లాబక్ష్ గారు, నజీర్ హుస్సేన్, ఎందుకంటే అర్థం ఒక ఏరియా అనమాట, అద్దేపల్లి ఏరియా అనమాట. కాంపిటీషన్ ఉండేది. ఇది ఇప్పుడు మాకు ఎట్లాగంటే చాలా సంతోషంగా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమంలో రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నా కూడా నేను దూర ప్రాంతంలో ఉన్నట్టు కూడా నాకు మా బాస్ నుండి లీవ్ అని చెప్పాడు. నీకు లీవ్ లేదు బాబు, అర్జెంట్ మాకు బ్యాచెస్ నడుస్తున్నాయంటే నేను మా దగ్గర సార్ వేరే స్టేట్ నుంచి ట్రైనింగ్ వస్తుంటారు, అస్సాం JNK వాళ్ళది. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో ట్రైనింగ్ మా దగ్గర నడుస్తుంది. నీకు లీవ్ అని అంటే హాఫ్ డే వెళ్ళి హాఫ్ డే పనిచేసి 12 o'clock బయలుదేరి 2:45 ట్రైన్ పట్టుకున్నాను మా చిన్న మధ్యాహ్నం హైదరాబాద్. ఓకే అండి. నెక్స్ట్ ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచి నందుకు చాలా సంతోషపడుతున్నాను. అండ్ జై హింద్, జై జవాన్ సార్. థ్యాంక్ యూ మోయిన్ బేగ్.
నెక్స్ట్ నాంజర్రావు ఎస్విఎన్, ఈయన హైదరాబాద్లో, నాగుల్ నాంజర్రావు హైదరాబాద్లో డిఫెన్స్ ఆర్డినెన్సీలో చేస్తున్నారు. ఆయన గారు కూడా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండి ఈరోజు ఆపరేషన్ జరుగుతుందని చెప్పాడు, అందుకని రాలేకపోతున్నానని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ నాంచరయ్య భట్టు చారి గారు, ప్లీజ్ కమాండ్ డయాస్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈయన గారు ఫోన్ చేసి చెప్పంగానే ఎలా కండక్ట్ చేస్తున్నావు ఏంటి, ఎలా ఫైనాన్స్ ఎలా చేస్తున్నావు ఏంటంటే, ఏం లేదు మన వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు, స్టార్ట్ చేయి అన్నారు, అందుకనే ఫోన్ చేశాను. అంటే మరి ఖర్చులు అన్నారు, అంటే ఏమి డిమాండ్ ఏం లేదు, ఎవరు అడగట్లేదు, మన ఫ్రెండ్స్ అంతా ఆ రోజు చూద్దాము నువ్వు కానిచ్చేసే పని అన్నారు. చేసుకుంటూ వెళ్తున్నానంటే ఏమంటే స్పందించి 10,000 రూపీస్ ధర్మారావుతో పాటు మన చారి గారు కూడా 10,000 ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. వీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గోలో పనిచేస్తున్నారు. సార్ మన గురువు గారికి నమస్కారాలండి. నేను ఇంతమంది క్లాస్మేట్స్ని నేను వీరంతా మోర్ దాన్ 50 years అని అనుకోవట్లేదు సార్. నేను ఐఎమ్ ఓన్లీ ఫీలింగ్ వీఆర్ ఇన్ ఏ క్లాస్ రూమ్. నేను దో వీఆర్ క్లాస్ 50 years, బట్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ వీఆర్ ఓన్లీ 10 years old in front of our master. I'm very happy and I'm so much excited అండి. మాటలు అయితే రావటం లేదు. నేను ఎప్పుడైతే శేషగిరిరావు ఇట్లా కండక్ట్ చేస్తున్నా అంటే చాలా మంది ఫ్రెండ్స్ నాకు అసలు గుర్తులేదండి, అవుట్ ఆఫ్ కనెక్షన్. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను, 79లో వెళ్ళిపోయాను నేను. అక్కడి నుంచి చాలా తక్కువ, వామాశ్వరరావు ఒకళ్ళు, మేమిద్దరం ఎక్కువ కలిసి, పాపారావు తప్పితే ఇంతమందిని చూస్తుంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్. ఇంతమంది చూసి ఇంత హ్యాపీ అకేషన్స్ కండక్ట్ చేస్తుంటే మనకి 50 years కదా 100 years లైఫ్ స్పాన్ పెరుగుతుందేమోనని నా ఇదండి. ఐ థింక్ దట్ ఈస్ ఎ ట్రూ డాక్టర్ ఈశ్వర చెప్పాలి. ఎనివే అండి, నేను ఐఎమ్ ఓన్లీ 10th class తర్వాత ఇంటర్మీడియట్ రేపల్లి జూనియర్ కాలేజీలో చదివాను. తర్వాత 4 years ఐ వర్క్ మై ఓన్ ప్రొఫెషన్ నేతనేసానండి. తర్వాత 79లో హైదరాబాద్ వెళ్ళాను. 79 వీఆర్ లీడింగ్ ఎయిర్ కార్గో మూవర్స్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఓన్లీ 10th లెవెల్ ఇంటర్మీడియటే చదివానండి, తెలుగు మీడియం. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ ఆఫ్ అవర్ కొద్ది జ్ఞానం. నేను ఏదైతే నేర్చుకున్నాను గురువు గారి దగ్గర అదే నాకు ఉపయోగపడిందేమో అనుకుంటున్నాను అండి. దో ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్, బట్ ఐఎమ్ లీడింగ్ మోస్ట్ ఆఫ్ ది MNCs companies and leading a company in Hyderabad. It is one of the leading company in Hyderabad in air cargo exports. Our company is Hermes Travel and Cargo Private Limited. So there are so many MNC companies are there in Hyderabad, about 50 companies. But our company is leading for past 30 years. So I am leading about 70 staff members, but though I am only intermediate. So I am ఇంత లీడ్ చేస్తున్నా అంటే ఆ కొద్ది జ్ఞానం వాటర్ I gain from my teachers. I am very grateful to them, sir. Okay, it's my personal. She is my wife. మీ అందరిది ఇక్కడ బట్టిప్రోలేనండి. మీ ఇద్దరము కూడా స్టూడెంట్స్, సార్కి అందరికి మేము ఇద్దరం కూడా మాస్టర్ స్టూడెంట్స్ ఏనండి. ఇక మాకు ఒక బాబు ఒక పాప. బాబు MBA కంప్లీటెడ్ అండ్ జస్ట్ పాప ఏమన్నా మెడిసిన్ 4th year చదువుతుంది. దట్ ఈస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శేషగిరి. Thank you very much. I'm really appreciate your efforts. It is not so easy to conduct an event and successfully. I think we feel it's a successful event, and definitely. So I'm very, very much thankful to all of you and especially this Shashagiri Rao. Thank you, sir. Thank you. నెక్స్ట్ ఆకురాతి పూర్ణచంద్రరావు, ఈయన గారు మిర్యాలగూడలో వాళ్ళ అమ్మాయి మ్యాచ్ ఈరోజు సెటిల్మెంట్ గురించి అక్కడ కార్యక్రమం ఉండటం వలన రాలేకపోయాను, మన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారనమాట. నెక్స్ట్ జొన్నాదుల పాపారావు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ నెంబర్లో ఎవరు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా పాపారావుకి మంచి గ్యాదరింగ్. నిన్న కూడా ఒకతనికి నెంబరు 3-4 ఫోన్లు చేసి 3-4 ద్వారా ఆ నెంబర్ తీసుకుని శివాజీ డి నిజాంపట్నంలో ఉన్నాడు, అతనితో మాట్లాడుతాం. నేను ఈవినింగ్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించే ఏర్పాట్లు వచ్చినప్పుడు పాపారావు కూడా అతనితో మాట్లాడి పిలవడం జరిగింది. ఓకే, ఈ పాపారావు
ఇప్పుడు మామూలు బ్యాంక్ మేనేజర్ పోస్ట్ని రిజైన్ చేశాడు. రిజైన్ చేసేసి మాకు తర్వాత రాము వాళ్ళు ఫోన్ చేసి అదేంద్రా బ్యాంక్ మేనేజర్ రిజైన్ చేయటం ఏంటంటే ఒరే మీకు చెప్తే మీరు అందరు తిడతారు మా చేయొద్దని చేసి నాకు చెప్తున్నాను. చేసేసి హ్యాస్ డన్ బిఎల్ చేసి ఈవెన్ ఈ సోషల్ ఆర్గనైజేషన్ ఇది ప్రజా ఒకటి హ్యూమన్ రైట్స్ ఇది ఉంటుంది కదా, దాంట్లో ఆల్మోస్ట్ 10-15 years నుంచి సోషల్ యాక్టివిటీ ఉంది. సో మా బ్యాచ్లో పాపారావు కూడా డైనమిక్గా సోషల్ యాక్టివిటీ ఈ బికేమ్ ఎ లాయర్ ఆల్సో. గురువులకు నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 10th క్లాస్ చదివిన తర్వాత విఎస్ఆర్ కాలేజీ నగరంలో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత డిగ్రీ విఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదివాను. అయితే ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్ఎల్బి చదివే టైంలో బిఎస్ఆర్బి సెలక్షన్ వచ్చి నేను అది లా డిస్కంటిన్యూ చేసి బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఒక 28 years బ్యాంక్ చేశాను. క్లర్క్ కమ్ క్యాషియర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న టైంలో 2008లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అయితే కొంత జాబ్ సాటిస్ఫాక్షన్ లేక కొన్ని విషయాలు నచ్చనందువల్ల అక్కడి నుంచి బయటకు వచ్చి మరలా ఎల్ఎల్బి చదివి ఇప్పుడు అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నాను. ఒక 2 months నుంచి గుంటూరు బార్కు వెళుతున్నాను. అయితే నేను ఇక్కడ స్కూల్ విషయం చెప్పాలంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ అయితే మన గ్రామాల్లో లేకపోతే ఇక్కడ మన ప్రాంతంలో కోస్తా జిల్లాల్లో అనేక వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్, హైయర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. అవి తెలుసు మీకు. అందుట్లో బట్టిపురాలు కూడా ఒకటే అని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా గర్వపడతాం. ఏదైనా స్కూల్స్ విషయం అప్పుడు కూడా టీఎం రావు హై స్కూల్ అంటే అదేదో డిగ్రీ కాలేజీ లాగా ఉంటుంది అని చెప్పుకునేవాళ్ళం మేము. టీచర్స్ కూడా ఎంతో కమిట్మెంట్తో నిజంగా ఇప్పుడు ఆ టీచర్స్ని చూసినప్పుడు ఏమంటే మనకు కూడా ఆ టీచర్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి, నేను కూడా ఒక టీచర్ని కావాలని కోరిక కలిగే అంతగా ఇక్కడ టీచర్స్ ఈ స్కూల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అంత కమిట్మెంట్తో ఇక్కడ చెప్పేవాళ్ళు. ఈ స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ కానీ లేకపోతే ఫిజికల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ ల్యాబొరేటరీస్ కానీ చూసినట్టయితే ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళకు అసలు ఎక్కడ కూడా ఆ ల్యాబ్ అంటే ఏంటో తెలియదు, ల్యాబొరేటరీలో ఏ ఒక్క చిన్న ప్రయోగం కూడా చేయించిన పరిస్థితిలో మనం ఆ రోజుల్లో ఆలోచించండి. 73 మేము చదువుకున్న ప్రాంతంలోనే ఎక్సలెంట్ లైబ్రరీ, ల్యాబొరేటరీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయటం అంటే వాస్తవానికి గుప్తా గారు ఇవాళ సరే అది విషాదకరమైన సంఘటన, ఆయన కూడా ఉంటే బాగుండేది, ఆయన కూడా ఇక్కడ మనలో పార్టిసిపేట్ చేస్తే బాగుండేది. వాళ్ళు ఇక్కడ ఈ అవకాశాన్ని కలగజేసి ఈ ప్రాంతంలో స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడి ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ఒక చక్కటి అవకాశాన్ని, ఇంత మంచి స్కూల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఎప్పుడు కూడా మనం కూడని విషయం. అయితే అప్పుడు గురునాథరావు గారు కానీ లేకపోతే యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ గురునాథరావు గారు లాంటి టీచర్స్ ఉంటే అట్లా జనరల్ మ్యాథమెటిక్స్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా మ్యాథమెటిక్స్ విషయంలో గురునాథరావు గారు వీళ్ళని చూస్తే చాలా మేము గర్వపడేవాళ్ళం. నిజానికి గురునాథరావు గారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ స్కూల్ వదిలి చాలా బాధపడ్డాం మేము. ఒక మంచి టీచర్ని టీఎం రావు హై స్కూల్ కోల్పోయిందని చెప్పేసి. సరే ఆయన సత్యనపల్లిలో వాళ్ళ ఊరు కాబట్టి అక్కడ వెళ్ళారు. అయితే అప్పుడు నిజంగా ఇక్కడ స్కూల్ టీచర్ ఎవరైనా రిటైర్ అయినా లేకపోతే ఒక టీచర్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూలు చూస్ చేసుకున్నారు అన్నప్పుడు కూడా మాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే అంత మంచి టీచర్స్, అంత మంచి టీం ఇక్కడ ఉండేది. కాబట్టి స్పోర్ట్స్ విషయం వస్తే ఇక్కడ ఆర్గనైజ్ చేసే శేషగిరి కానీ లేకపోతే మిగతా ఇక్కడ స్పోర్ట్స్ మెన్స్ని మీరు ఇంతమందిని చూశారు. నేషనల్ ప్లేయర్ స్థాయికి కూడా ఎదగటానికి ఇక్కడ మామూలు పీఈటీలే కాకుండా ఎన్డీఎస్ మాస్టారు స్పెషల్ కేర్ తీసుకుని వీళ్ళు కూడా ఒక మంచి టీమ్స్ని తయారు చేసి ఎప్పుడు కూడా మా స్కూల్ నుంచి నేషనల్ ప్లేయర్స్ సుబ్బారావు లాంటి వాళ్ళు ఉన్నారనో, వాళ్ళ బ్రదర్ మణి ఉన్నాడనో, రెడ్డి ఉన్నాడనో, లేకపోతే ఇట్లా ఒక మంచి ప్లేయర్స్ని కూడా అందించినటువంటి ఈ స్కూలు అది. కాబట్టి ఇలాంటి స్కూల్లో చదివినందుకు ఎప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు కూడా మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. మేము టీఎం రావు స్కూల్ స్టూడెంట్స్ బట్టిప్రోలు చాలా గొప్ప స్కూల్ అది అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే ఇలాంటి డిసిప్లైన్డ్ స్కూల్లో ఉండటం వల్లే కొన్ని విషయాల్లో మేము డిసిప్లైన్డ్గానే ఇప్పటికి కూడా బ్రతుకుతున్నాం. నేను యూనియన్లో పనిచేసేవాడిని, బ్యాంక్లో, ఇక్కడ బట్టిప్రోల్ బ్యాంక్లో కూడా పనిచేసేవాడిని. అయితే మా టీచర్స్ అంతా వచ్చినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా. ఎందుకంటే రోజు ప్రతి నెల కోసం టీచర్స్ స్టాఫ్ అంతా కూడా వచ్చేవాళ్ళు. నేను ఒక 6 సంవత్సరాలు బట్టిప్రోల్ ఆంధ్ర బ్యాంక్లో పనిచేయడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వీళ్ళందరినీ మళ్ళీ చూడటం, ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్తో పరిచయం ఉండటానికి కారణం కూడా నేను
ఆంధ్ర బ్యాంకులు ఇక్కడ వర్క్ చేయడం అనేది కూడా ఒక కారణం. నేను యూనియన్లో పనిచేయడమే కాకుండా రైట్స్ ఆర్గనైజేషన్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ అని ఉంది. ఆ రైట్స్ ఆర్గనైజేషన్లో కూడా నేను ఒక 15 years 20 years నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నాను. అయితే నాకు ఆ సైకాలజీ వల్లే వాస్తవానికి బ్యాంకులో కూడా బ్యాంక్ జాబ్ నచ్చక జాబ్ సాటిస్ఫాక్షన్ లేదనే ఉద్దేశంతో ఈ లీగల్ ప్రొఫెషన్ వైపు వచ్చాను. సరే, ఈ లీగల్ ప్రొఫెషన్లో ఎంతవరకు మనం న్యాయం చేస్తామో, ఎంతవరకు సిన్సియర్గా బ్రతకగలమో చూడాలి భవిష్యత్తులో. సరే, నా మిస్సెస్ కృష్ణకుమారి హౌస్ వైఫ్. అయితే నాకు ఒకే ఒక బాబు చైతన్య. అతను డిగ్రీ చదివిన తర్వాత మల్టీమీడియా కోర్స్ చేశాడు. తను ప్రస్తుతం కొత్తగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే దానిలో జాయిన్ అయ్యాడు. అయితే ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే మా ఆనందాన్ని, అంటే ఈ సందర్భంగా అన్న ఈ స్కూల్ గొప్పతనాన్ని ఒకసారి మననం చేసుకోపోతే మనం కృతజ్ఞత తెలిపినట్టు కాదు, మనం సరైన వాళ్ళం కాదు. కాబట్టి ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఈ అవకాశానికి దోహదపడిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నెక్స్ట్ పోతురాజు. ఇతను మనం చదువుకునే రోజుల్లోనే చనిపోయాడు. రాధాకృష్ణమూర్తి సిహెచ్. ఈయన గారు కూడా అడ్రస్ ఢిల్లీలోనే ఎక్కడ ఉన్నట్టుగా తెలిసింది, కానీ నెంబర్ దొరకలేదు. రంగారావు మాచర్ల ఐలవరం వస్తుంటే అంటే మాట్లాడడం వస్తామన్నారు, వారిని రావాల్సిందిగా కోరుచున్నాను. ఓకే. నెక్స్ట్ సత్యనారాయణజీ. ఇతను టీచర్గా పనిచేస్తున్నారు. వీరు చాలా దూరం, అంటే సెలవుల్లో దూరంలో ఉండటం వలన రాలేకపోయాని చెప్పేసి ఫోన్ చేశారు. నెక్స్ట్ షాహిదుల్లా బేగ్. ప్లీజ్ కమాండ్ డయాస్. షాహిదుల్లా బేగ్. నమస్కారం అండి. ఎందుకంటే మాకు జనరల్గా నేను మున్సిపాలిటీలో పనిచేస్తాను పొన్నూరులో. ఎక్కువగా ఈ మీటింగ్స్ అవి కండక్ట్ చేసేటప్పుడు అలవాటు సభకు నమస్కారం అనేది. కాకపోతే సభ కాదు ఇది, అందరూ మా మిత్రులే కాబట్టి అందరినీ పేరు పేరున పిల్లల తర్వాత మేము విష్ చేస్తాము. నా పేరు షాహిదుల్లా బేగ్ అండి. నేను 10th ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్, నేను వాహేద్ వీళ్ళంతా మా బ్యాచ్మేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపులో చదివిన తర్వాత ఈ శానిటరీ ట్రైనింగ్ అయిపోయి తెనాలి చేరడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు ముందుగా మా శేషగిరిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఒకప్పుడు ఈ రోజు పేపర్లో వస్తుందండి, టీవీలో చూపిస్తున్నారు స్క్రోలింగ్లో, ఫలానా స్కూల్లో ఈ విధంగా పూర్వ విద్యార్థుల్లో ఈ విధంగా చేస్తున్నారు, ఫలానా స్కూల్లో. నిన్న కూడా వచ్చింది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకున్నాను. నేనేం చేశానంటే, నేను నందం వీరరాఘవయ్య ఈరోజు రావాల్సింది, అతను మా క్లాస్మేట్, మా ట్రైనింగ్ 73 బ్యాచే, మీ అందరికీ తెలుసు, మా బి సెక్షన్. వాళ్ళ ఫ్రెండ్ అండి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి మంగళగిరిలో, వీళ్ళ ఇద్దరు అమ్మాయిల పెళ్ళికి ఆయన దగ్గర నుండి చేసాడు పాపం. అందుకనే ఈయన వెళ్ళటం తప్పనిసరి ఆ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది మంగళగిరిలో, లేకపోతే వచ్చేవాడే. అతను ఫోన్ చేశాను నేను, అరే ఇలా చేస్తున్నారు ప్రతి చోట ప్రతిరోజు వార్త వస్తుంది, మేము కూడా ఏదైనా ఆర్గనైజ్ చేద్దాము అంటే, లేదురా ఆల్రెడీ శేషగిరి నీకు గుర్తే ఉండిద్ది అంటే, ఆ శేషగిరి తెలియదు, వైట్ అండ్ వైట్ శేషగిరి, ఆయన ఇలా ఆ పని మీదే ఉన్నా అంటే. ఇది ఎప్పుడుది ఫిబ్రవరిలో జరిగింది చెప్పాడు నాకు. తర్వాత పాపారావు ఫోన్ చేసి, పాపారావు కూడా లేదు మేము ఆర్గనైజ్ చేస్తున్నాము మే 6వ తారీఖు తప్పకుండా రావాలంటే, ఆ రోజు నుంచి ఎప్పుడు వచ్చిద్దా 6వ తారీఖు ఎప్పుడు కలుద్దామా, మా మిత్రుల్ని మా మాస్టర్ గారిని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఆ రోజు రానే వచ్చింది. ఇందా నుంచి చూస్తున్నాం టీచర్స్ ఎవరు రాలేదని. మాకు గురువర్యులు గురునాథరావు గారు రానే వచ్చారు. చాలా సంతోషం అండి మీరు రావటం, మా ఇండియస్ మాస్టర్ గారు. కాకపోతే మేము స్పోర్ట్స్లో తక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళం, ఇండియస్ మాస్టర్ గారితో టచ్ తక్కువ. కొంచెం మీరు వీళ్ళంతా స్పోర్ట్స్లో యాక్టివ్స్లో బాగుండేవాళ్ళు, పట్టవుడి వీళ్ళంతా, మాకు సుబ్బారావు వీళ్ళంతా. నేను మా రాఘవయ్య, తర్వాత కరీముల్లా అని సౌదీలో ఉన్నాడండి. మా బ్యాచ్ మొత్తం ఏదో చదువుకోవటం, గబక్కన ఇంటికి వెళ్ళిపోవటం, ఆ విధంగానే ఉండేవాళ్ళం తప్పితే స్పోర్ట్స్ తక్కువ ఉండే కాబట్టి ఇండియస్ మాస్టర్తో తక్కువ కనెక్షన్ ఉండేది. ఎనీహో ఇంత గొప్పగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు శేషగిరిని మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి బాంబే నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఇలాంటి అకేషన్ని అరేంజ్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇందాక అల్లాబక్షు వాహిద్ చెప్పారు ఇలాంటి ఫంక్షన్స్ అగైన్ అండ్ అగైన్ ఇలాంటి, అంటే ఇది అయిపోయింది కాబట్టి ఏదన్నా ఈ స్కూల్ ఇప్పుడు చదివే పిల్లలకి వాళ్ళకి ఏదైనా అవసరమైన కానీ స్కాలర్షిప్స్ ఎనీథింగ్ వాళ్ళకి మా తరఫున ఏదైనా కంట్రిబ్యూషన్ కావాలంటే మా నెంబర్స్ అనేది ఆల్రెడీ గ్యాదర్ చేశారు కాబట్టి అడ్రస్లు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మా
మా తరపున పూర్తి సహాయ సహకారాలు ఉండిద్దండి. అలాంటి దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చదువుకున్నాము, మా గురువుగారు మంచి చదువు చెప్పారు, బాగా ఏదో లైఫ్లో సెటిల్ అయ్యాము. మేము కూడా ఇంకోళ్ళకి ఏదన్నా చేద్దాము, ఏదన్నా మన అవసరమైన చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా ఏదైనా చేద్దామని ఆలోచనతో అదే ఆలోచనలు ఉన్నాము. మనం ఇలాంటి శేషగిరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏదైనా కండక్ట్ చేస్తే ఈ పిల్లలకి ఏదన్నా స్కాలర్షిప్స్ కానీ ఎనీథింగ్ ఏదో ఒకటి మా తరఫున కూడా ఏదో ఒకటి సాయం చేస్తామని ఆలోచనలో ఉన్నామండి. తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన మాకు 2 పిల్లలండి, 2 అబ్బాయిలు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి సౌదీలో పనిచేస్తున్నాడు, హోటల్ మేనేజ్మెంట్ పనిచేసి. రెండో అబ్బాయి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. మా మిసెస్ షీ ఈజ్ హౌస్ వైఫ్. దిస్ ఈజ్ మై పర్సనల్ బ్యాక్గ్రౌండ్. సింపుల్ ఇంకా టైం చాలా ఉంది కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫోటో నా ఫోటో ఇక్కడ ఉందండి. ఇది దిస్ ఈజ్ మై థింగ్, దిస్ ఈజ్ మై ఫోటో అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శివాజీ డి నిజాంపట్నంలో ఉన్నారు, వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ సుబ్బారావు జి తెనాలి, గొట్టుమక్కల సుబ్బారావు గారు, మీరు మీ యొక్క సతీమణి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నారు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నా పేరు గొట్టుమక్కల సుబ్బారావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంగం జార్లమూడిలో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ కూడా పి వెంకాయమ్మ ఐతానగర్ తెనాలి హై స్కూల్లో సోషల్ బీఈడీగా పనిచేస్తుంది. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి అన్న మైసూరు ఇన్ఫోసిస్లో ట్రైనింగ్లో ఉంది, అబ్బాయి 2nd బీటెక్. తర్వాత ఈ స్కూల్ సంగతి చెప్పాలని నేను క్రాఫ్ట్ టీచర్ కానీ ఎందుకు చెప్పానంటే, ఇప్పటికి కూడా నేను క్లాసులకు వెళ్ళినప్పుడు మా విద్యా ప్రమాణాలు అలనాటి ఎలా ఉండేవి పిల్లలకి మోడల్గా చెప్తూ ఉంటా. మా గురువుల గురించి కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, క్రాఫ్ట్ గురించి కానీ అన్ని విషయాలు ప్రతిదీ పిల్లలకి మన స్కూలు, మన గురువులు ఎలా చెప్పేవాళ్ళు ఏంటి అనేది ఒక ఉదాహరణగా చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు నేను క్లాసులకు వెళ్ళినప్పుడు మాకు నాన్ సబ్జెక్టు అయినా మేము టీచింగ్ స్టాఫ్ కింద లెక్క. నా టీచింగ్ అయినా కానీ తెలుగులో ఇప్పటికీ నేను కొన్ని సందులు సమాసాలు పుస్తకం చూడకుండా చెప్పగలను. మరి దానికి కారణం అప్పుడు మనం చదువుకున్న గురువు గారు నేర్పినటువంటి మల్లికార్జున గుప్తా గారు మారుతి వ్యాకరణం అనే తెలుగు గ్రామర్ బుక్ చదివించేవాళ్ళు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివించేవాళ్ళు. అప్పుడు అవన్నీ గుర్తుండవు ఇప్పటికి కూడా. నేను క్లాసులకు వెళ్ళినప్పుడు తెలుగు సందులు కానీ సమాసాలు కానీ